హలో వెల్కమ్ టు అవి ఓ కవి. ఈరోజు వ్లాగ్ దేని గురించో మీకు తెలుసా? ఇది స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం, ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వేటలో పడుతున్నారో వాళ్ళ కోసం. ఎస్, సో నేను ఇక్కడ హైటెక్ సిటీలో రహేజా మైండ్ స్పేస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కనుక్కుందాం, అసలు సాఫ్ట్వేర్ ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అసలు ఉద్యోగాలు ఉన్నాయా, పోతున్నాయా, పీకేస్తున్నారా, తీసుకుంటున్నారా, ఇలాంటి విశేషాలు మన సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? రండి మరి నాతోటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఒక కంపెనీ క్విట్ అయ్యి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కోవటము ఓకేనా, లేదా వాట్ మోటివేట్స్ అన్ ఎంప్లాయీ టు స్టే ఇన్ వన్ కంపెనీ? మనం చేస్తూ ఉన్న కంపెనీలో మన గ్రోత్ కనిపిస్తూ ఉందా లేదా, అదే ఫ్రెషర్ జాయిన్ అయినప్పుడు మన నాలెడ్జ్ ఏంటి, మన ప్యాకేజింగ్ అండ్ మన వర్క్స్ ఎట్లా వస్తూ ఉన్నాయి, మనం ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం, మనం నిజంగానే కంఫర్టబుల్ ఉన్నామా? అన్నెసెసరీగా వదులుకొని జాయిన్ అవ్వడం అయితే కుడ్ బి రిస్క్. ప్రాజెక్ట్లో ప్రెషర్ ఉండడం మంచిదా, లేకపోతే అబ్బా ఏంట్రా ఇది అనిపిస్తుందా? టూ మచ్ ప్రెషర్ ఈజ్ లైక్ ఎప్పుడు డేంజరస్. ప్రెషర్ ఉంటేనే యూ విల్ హ్యావ్ అకౌంటబిలిటీ. ఏఐఎంఎల్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? ఏఐఎంఎల్ మార్కెట్ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది యాక్చువల్లీ. जॉब तो जा रहे सही है, लेकिन नए जॉब भी क्रिएट होंगे, जैसे कि एआई टेक्नोलॉजी आ रही है अपने पास. आप क्यों नहीं एंटरप्रेन्योर बनना चाह रहे हो? बनने से पहले सीखना भी पड़ता है. సో మనము వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫ్రెషర్గా ఈ అమ్మాయి జాయిన్ అయ్యారు. సో తనని అడిగి తెలుసుకుందాం అసలు సాఫ్ట్వేర్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్. తిను ఐ థింక్ షీ పాస్డ్ అవుట్ బీటెక్ ఇన్ 2024. ఇప్పుడే పాస్ అవుట్ అయిన ఫ్రెషర్ తను. సో మీ పేరు? నైమిషా. సో మీరు బీటెక్లో ఏం చేశారు? సిఎస్సి. సో అందుకనే సాఫ్ట్వేర్కి వచ్చేసారు. సో అదర్ దెన్ సాఫ్ట్వేర్ ఇంకా ఏమీ అనుకోలేదా జాయిన్ అవుతాము అని? ఓకే. సో బీయింగ్ ఎ ఫ్రెషర్ ఇక్కడ పని చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? లైక్ ఫస్ట్ అంటే మనం ఏంటో చెప్పేది రెజ్యూమ్. వీ షుడ్ బిల్డ్ ఏ ప్రాపర్ రెజ్యూమ్. సో మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నారు. సో మీరు ఫ్రెషర్ కాబట్టి యూ నో హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. యూ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, మీకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. బట్ కెన్ యూ టెల్ ఆర్ వ్యూవర్స్, అంటే చాలామంది ఫ్రెషర్స్ ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 4-1 నెక్స్ట్ 4-2 అయిపోయి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాట్ కైండ్ ఆఫ్ టిప్స్ వుడ్ యూ లైక్ టు గివ్ దమ్? టిప్స్ అనేది ఏమీ లేదు, మనకు వచ్చిన ఆన్సర్ని కొంచెం కాన్ఫిడెంట్గా బ్రేవ్గా చెప్తే చాలు. అండ్ వీ షుడ్ కీప్ ఆన్ అప్డేట్ ఆన్ ప్రెసెంట్ టూల్స్ ఆర్ టెక్నాలజీస్. వీ షుడ్ నాట్ టాక్ మోర్ దెన్ వాట్ దే ఆస్క్డ్. ఓకే, దట్స్ అ గుడ్ టిప్. అవసరం ఉన్న దానికంటే ఎక్కువ బాగకూడదు అని చెప్తున్నారు. మీరు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఇది మీ సబ్జెక్ట్ లో ఉండిందా? లేదు కదా. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడ చదివిన దానికి ఇప్పుడు నేర్చుకున్న దానికి చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఏంటి మీరు తెలుసుకునేది? ప్రతి ఒక్క టెక్నాలజీకి మూలం అనేది oops కాన్సెప్ట్. సో ఆర్ యూ ఏబుల్ టు యూజ్ oops కాన్సెప్ట్ హియర్ ఇన్ React? yes. So how confident are you? For 10 I can rate 8 or 9. That's a fantastic development. ఇంకోటి ఇప్పుడు if I ask who is Naimisha in the next 3-4 years, what do you want to become? I want to be a front-end senior most developer. Okay, wish you all the best, Naimisha. Thanks for talking to me and our viewers. Hi Jitendra. సో ఈరోజు ఈ బ్లాగ్ ఇది అజెండా ఆర్ సబ్జెక్ట్ ఏంటి అంటే, చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పాస్ అవుట్ అయ్యారు, చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే మార్కెట్లో చాలామంది జాబ్స్ పోతున్నాయి కూడా. అంటే సాఫ్ట్వేర్ బాగాలేదు అని అందరూ కంగారు పడుతున్నారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే బాగానే ఉంది. మన దగ్గర స్కిల్ లేకపోవడం మెయిన్ ల్యాకింగ్ థింగ్. దట్స్ అ వండర్ఫుల్ ఇన్పుట్. అంటే ఎలాంటి స్కిల్ లేదు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రోల్స్కి అప్లై చేస్తామో మనకు క్లియర్గా ఉండాలా. ఊరికే జాబ్ ఓపెనింగ్ ఏంటంటే మన రెజ్యూమే కూడా పర్ఫెక్ట్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ రోల్కి అప్లై చేస్తా ఉన్నామంటే దానికి రిగార్డింగ్ టెక్నాలజీస్ అన్ని మన దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకోవాలా. అది లేకుండా మనం అప్లై చేస్తే వాళ్ళకి కూడా యూజ్లెస్ కదా. సో ఇట్లా అప్లై చేసి మాకు జాబ్ రాలని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటూ ఉన్నారు. ఆన్ టాప్ ఆఫ్ వాట్ యూ సెడ్, రెజ్యూమే కరెక్ట్ ఉండాలి అనేది చాలా మంచి పాయింట్. అంటే జాబ్ ఓపెనింగ్ ఉంటే రెజ్యూమేలో ఏది పడితే అది రాస్తూ ఉంటారు, వాళ్ళకి రానివి కూడా రాస్తారు, రాసి కొన్ని పోర్టల్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు.
జాబ్ సీకర్స్ ఆ పోర్టల్స్లో నుంచి రెజ్యూమే డౌన్లోడ్ చేసి ఇది కరెక్ట్ క్యాండిడేట్ అనుకుంటారు. వాళ్ళతో మాట్లాడాక ఇంటర్వ్యూ చేశాక తెలిసేది ఏంటంటే అది ఫేక్ ప్రొఫైల్ అని. ఎందుకంటే మీరు రెజ్యూమేలో ఏదైతే రాస్తున్నారో మీకు వస్తేనే రాయండి, లేకపోతే మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే అది మీ టైం వేస్ట్, జాబ్ సీకర్ టైం కూడా వేస్ట్. ప్రాజెక్ట్స్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ప్రాజెక్ట్ చేయాలా, సపోజ్ సో టెక్నాలజీ నేర్చుకున్నాం, లైక్ రియాక్ట్ కానీ నోట్ చేసి ఇవన్నీ నేర్చుకున్నామంటే జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్ నాట్ సఫిషియంట్. మనకు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఒక జాబ్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్కి ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకుంటారు? ఫస్ట్ రోడ్ మ్యాప్ తీసుకోవాలా. సపోజ్ ఫ్రంట్ ఎండ్ తీసుకుందాం. మనం ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఏ టెక్నాలజీస్ అవసరం, మనకి ఫ్రంట్ ఎండ్ ఎట్లా వర్క్ చేస్తుంది. సపోజ్ ఒక వెబ్ పేజ్ తీసుకుంటే మనకు దీంట్లో ఏమేమి కనపడతా ఉంది, దానికి ఏ ఫంక్షనాలిటీస్ కావాలా, అవన్నీ మనం ఇంపార్టెంట్గా ఒక టైం పీరియడ్ సెట్ చేసుకొని అకార్డింగ్లీ వర్క్ చేయాలి మనం దానికి. మీరు చూస్తుంటారు ఓ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, నేను 2 years వరకే ఈ కంపెనీలో చేస్తాను, 2 years తర్వాత వెళ్ళిపోతాను, లేదా 3 years అయిపోయినాయి నేను వెళ్ళిపోవాలి ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళాలి అంటే వాట్ మోటివేట్స్ అన్ ఎంప్లాయీ టు స్టే ఇన్ వన్ కంపెనీ? అంటే ఏంటి మోటివేషన్ ఉంటుంది ఆ ఎంప్లాయీ? యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎన్ని ఇయర్స్ ఉన్నాం అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం చేస్తూ ఉన్న కంపెనీలో మనకు గ్రోత్ కనిపిస్తూ ఉందా లేదా, అదే ఫ్రెషర్ జాయిన్ అయినప్పుడు మన నాలెడ్జ్ ఏంది, మన ప్యాకేజ్ ఏంది, అండ్ మనకు వర్క్స్ ఎట్లా వస్తూ ఉన్నాయి, మనం ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం, మనం నిజంగానే కంఫర్టబుల్ ఉన్నామా, ఇవన్నీ ప్రొఫెషనల్ చూసుకుంటాం. అండ్ మన టీమ్ లీడ్ కూడా మనతో ఎట్లా ఉన్నాడు, మన టీమ్ లీడ్ మనకు గ్రో అయ్యే ఛాన్స్ ఇస్తూ ఉన్నాడా లేదా, ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్. ఇవన్నీ చూసుకొని తర్వాత డిసైడ్ అవుతాం కంపెనీలో ఉండాలా లేదా అని చెప్పి. సో మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్ అయితే బాగుంది అంటున్నారు, జాబ్స్ ఉన్నాయి అండ్ దే కెన్ ట్రై ఫర్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు అస్ జితేంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. సో మనం ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ దగ్గర ఉన్నాము. సో మనతో పాటు మన ఫ్రెండ్ శ్రీవర్ధన్ ఉన్నారు. శ్రీవర్ధన్, వెల్కమ్ టు మై ఛానల్ అవి ఓ కవి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. సో ఏం లేదు, అంటే ఇప్పుడు బేసిక్గా సాఫ్ట్వేర్ ట్రెండ్ ఎలా ఉంది అనుకుంటున్నారు? కొన్ని దగ్గరలో బాగుంది, కొన్ని కంపెనీస్లో లైక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కొన్ని దగ్గరలో లో ఉంది, బట్ లైక్ ఓకేలా ఉంది. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఎవరన్నా ఇప్పుడు ఒక కంపెనీ క్విట్ అయ్యి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కోవటము ఓకేనా, లేదా అంటే అది రిస్కా? ఇప్పుడు ఎలా ఏమనుకుంటున్నా? అన్నెసెసరీగా వదులుకొని జాయిన్ అవ్వడం అయితే కుడ్ బి రిస్క్. ఎందుకంటే అన్ని కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని లేదు, బట్ లైక్ ట్రయింగ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీ మీరు లైక్ వర్తీ అయితే ఓకే. సో కంపెనీస్లో ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఎలా ఉంది మార్కెట్ ఇప్పుడు? అంటే బేస్డ్ ఆన్ కంపెనీస్ ప్రాజెక్ట్స్, అంటే వాళ్ళకి ప్రాజెక్టులు ఉంటే ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రాజెక్ట్ లేకపోతే ఏ కంపెనీ అయినా ఏం చేయలేదు కదా. సో మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు? పైథాన్ అండ్ జావా. పైథాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది AIML. సో AIML మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? AIML మార్కెట్ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది యాక్చువల్లీ. సో మెనీ కంపెనీస్ GenAI మీద వర్క్ చేస్తున్నాయి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 1.5. ఇప్పుడు ఈ 1.5 yearsలో వాట్ డిడ్ యూ లెర్న్? బేసిక్గా నేను బ్యాక్ ఎండ్ డెవలపర్గా జాయిన్ అయ్యాను, బట్ ఐ డిడ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ IoT విచ్ ఈజ్ లైక్ సంథింగ్ న్యూ టు ఎనీ CSE బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ IoT ప్రాజెక్ట్, అండ్ దాంట్లో టెస్టింగ్ చేశాను, డెవలపింగ్ చేశాను, రెండు ఒకేసారి చేశాను. లెర్న్ సో మచ్. ప్రాజెక్ట్లో ప్రెషర్ ఉండడం మంచిదా, లేకపోతే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ కదా? సో అంటే ప్రెషర్ ఉండడం మంచిదా, లేకపోతే అబ్బా ఏంట్రా ఇది అనిపిస్తుందా? టూ మచ్ ప్రెషర్ ఈజ్ లైక్ ఎప్పుడూ డేంజరస్. ప్రెషర్ ఉండాలి, లైక్ యు నో యూ హ్యావ్ టు బి లైక్ అకౌంటబుల్. వాట్ యూ యూస్ ఇస్ కరెక్ట్. ప్రెషర్ ఉంటేనే యూ విల్ హ్యావ్ అకౌంటబిలిటీ. మీరు ఎప్పుడన్నా అలాంటి ఫేస్ చేశారా సిచ్యుయేషన్? సో మెనీ టైమ్స్. యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సాఫ్ట్వేర్. సో మీరు ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు 1.5 years ఎక్స్పీరియన్స్ తోటి మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళకి, జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ మార్కెట్లో ఎలా అనుకుంటున్నారంటే టూ మచ్ ప్రెషర్ తీసుకుంటున్నారు. లైక్ కంపెనీస్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, అలా కాకుండా లైక్ మీ స్కిల్ మీద నమ్మకం పెట్టుకొని థింక్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్. సో మనతో పాటు కొంతమంది మన హిందీ మాట్లాడే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వీళ్ళని కనుక్కుందాం హిందీలో అసలు వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు. వెరీ नाइस मीटिंग ऑल ऑफ यू. तो अभी आप सॉफ्टवेयर में काम कर रहे हो, तो आप सभी डेवलपर्स हो क्या हो? आप सारे डेवलपर्स हो? कौन से टेक्नोलॉजी में काम कर रहे हो आप सब लोग? बैक एंड. ठीक है, ओके.
तो आप क्या सोच रहे हो अभी सॉफ्टवेयर का ट्रेंड कैसे चल रहा है? मतलब मैंने सुना है कि मार्केट में जॉब्स ज़्यादा नहीं है, ये बहुत कंफ्यूजन है कि मैं जॉब ज्वाइन हो जाऊँ या नहीं, दूसरा ऑफर लूँ, ये क्या है, क्या ट्रेंड चल रहा है? हमारे हिसाब से तो ये लगता है कि जॉब्स तो जा रहे सही है, लेकिन नए जॉब भी क्रिएट होंगे। जैसे कि एआई टेक्नोलॉजी आ रही है अपने पास, तो एआई पे मल्टीपल जॉब्स क्रिएट हो रहे हैं। जैसे कि अपना एआई डेवलपर हो गया, प्रॉम्प्ट इंजीनियर हो गया, जहाँ पे तुम लोग एलएलएम बना सकते हो जो लार्ज लैंग्वेज मॉडल होता है, तो उसके लिए भी नई जॉब्स बन रहे हैं, तो उसमें भी आपको अपॉर्चुनिटी मिल सकती है सर। सही है। तो अभी 2024 में पास आउट हुए हैं, इंजीनियरिंग जो भी कर रहे हैं या जो भी हो, तो उनको मतलब जॉब अपॉर्चुनिटीज कैसे एज ए फ्रेशर? हाँ, उनको कोई ऐसी बात नहीं है कि डरना है जॉब जा रहे हैं। अगर उनका स्किल सही है तो कंपनी में आ सकते हैं, यहाँ से अलग अलग स्किल्स पे काम कर सकते हैं। उनका प्रॉब्लम सॉल्विंग स्किल्स अच्छी होनी चाहिए बस। आप सभी लोग बड़े बड़े कंपनीज में काम करते हो, तो स्टार्टअप को एक दिक्कत है कि स्किल्ड रिसोर्सेज मिलना मुश्किल है, क्योंकि इनका पे पैकेज ज़्यादा रहता है। हायर पे पैकेज की वजह से वो एफोर्ड नहीं कर पाते। तो कैसे फुलफिल होगा ये गैप कैसे फुलफिल होगा? ओके, तो अगर एज अ स्टार्टअप चालू कर रहे हैं तो मेनली तो वही होता है कि प्रोडक्ट के बेस पे, तो मेन चाहिए अपने को जो प्रोडक्ट के लिए चाहिए, जो बजट चाहिए, जो बोलते हैं हम लोग पहले स्टार्ट करने के लिए। तो अभी का जो मार्केट है, स्किल वाले तो ऑब्वियस सी बात है कि लेंगे ज़्यादा, तो वहीं पे उन लोगों को जब स्टार्ट कर रहे हैं तो थोड़ा सा अच्छा हायर बजट लेके स्टार्ट करना पड़ेगा। मैं आपको एक और क्वेश्चन पूछूंगा। अगर स्टार्टअप में बहुत चैलेंजेस रहते हैं, जैसे कि केपेक्स ओपेक्स का बहुत प्रॉब्लम होता है, अगर वो स्टार्टअप को वेंचर कैपिटल नहीं मिला या इन्वेस्टमेंट नहीं मिला, तो वो सेल्फ सस्टेन होना बहुत जरूरी है स्टार्टअप को। इस दौर पे अगर स्टार्टअप में समझो उनको कैपिटल नहीं है, तो अगर 2 महीने का 3 महीने का सैलरी नहीं मिला है, तो अगर आप वो टीम में हो तो आप कैसे हैंडल कर पाओगे ये सिचुएशन? मैं फ्रेशर हूँ एंड या मतलब बहुत चीज़ें सीखी हैं, ठीक है, बट पैसे भी ज़रूरी हैं। ऐसा नहीं है कि लाइक वहीं रुके रहेंगे। हमें 4 मंथ की सैलरी नहीं आई, बहुत बड़ी बात है हमारे लिए, 4 मंथ की सैलरी नहीं आई है। हम भी ज़्यादा 1 मंथ 2 मंथ चलो ठीक है, लाइक बहुत इमोशनली अटैच है तो 1 मंथ 2 मंथ रुक जाएंगे, ठीक है, बट अब 4 मंथ नॉट पॉसिबल। आप क्यों नहीं एंटरप्रेन्योर बनना चाह रहे हो? मतलब क्यों जॉब्स पे रुके हो, या व्हाई डिड यू एवर थिंक ऑफ बिकमिंग एन एंटरप्रेन्योर योरसेल्फ? या हमने तो सोचा है कि बनने का, लेकिन ऐसे होता है ना कि बनने से पहले सीखना भी पड़ता है। तो अभी हमारे लर्निंग पीरियड है, तो जैसे लर्निंग पीरियड हो जाएगी, एक्सपीरियंस गेन करेंगे, उसके बाद हम स्टार्ट करेंगे। तो मैं क्या ये समझूं कि मैं फ्यूचर एंटरप्रेन्योर्स को देख रहा हूँ यहाँ पे, 4 एंटरप्रेन्योर्स को? वेरी गुड, वेरी गुड। गुड लक टू ऑल ऑफ यू। होप यू विल ब्रिंग आवर कंट्रीज economy इन a bigger growth. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అదండి సంగతి, చూసారుగా మరి ఈ వ్లాగ్. సో మన సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఏం చెప్పారో, మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే మీరు మీ స్కిల్ సెట్ని ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకుని ఏవైతే ఇండస్ట్రీకి నెసెసరీయో అంటే అవసరమో ఆ స్కిల్స్ నేర్చుకుని ఉద్యోగాల కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం దొరుకుతుంది. అలానే ఇది ఫ్రెషర్స్కి, అలానే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడే ఓ కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్దామని చూడకండి, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ కొంచెం అటు ఇటుగా ఉంది. సో మీరు రిజైన్ చేసి వేరే కంపెనీలో జాయిన్ అవుదాం అని ఆలోచిస్తే మటుకు ఖచ్చితంగా ఓ 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నారు, అంటే మీకు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కానీ ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవ్వలేదని మన ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి ఈ రిస్క్ తీసుకోవాలా లేదా అని. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కమెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు, అసలు నిజంగా ఈ జాబ్స్ ఉన్నాయా లేవా? మీ ఇన్పుట్స్, మీ కమెంట్స్ చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తప్పకుండా షేర్ చేయండి మీ బంధుమిత్రులతోటి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. ఇంకా చాలా వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను.